ఒక దేశాన్ని పాలించడానికి ఒకే ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, లేదా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలిస్తే ఎలా ఉంటుంది? దానికి సమాధానమే ఫెడరల్ సిస్టమ్. ప్రపంచంలో ప్రభుత్వాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి యూనిటరీ గవర్నమెంట్, రెండోది ఫెడరల్ గవర్నమెంట్. యూనిటరీ సిస్టమ్ అంటే అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వంలోనే ఉంటాయి. కానీ ఫెడరల్ సిస్టమ్ లో అధికారాలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించబడతాయి. ఉదాహరణకు యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఫెడరల్ సిస్టమ్ ని ఉపయోగిస్తున్నాయి. భారత రాజ్యాంగం కూడా ఫెడరల్ సిస్టమ్ మీద ఆధారపడింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన రాజ్యాంగంలో ఫెడరేషన్ అనే పదాన్ని ఉపయోగించలేదు. దానికి బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొనడం జరిగింది. అంటే భారతదేశం ఒక అఖండ యూనియన్, రాష్ట్రాలు విడిపోయే హక్కు లేని విధంగా రూపొందించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఇండియా ఈజ్ అన్ ఇండిస్ట్రిక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రిక్టబుల్ స్టేట్స్ అని పేర్కొనడం జరిగినది. అంటే దేశం ఒకటే ఉంటుంది, కానీ అవసరమైతే రాష్ట్రాల సరిహద్దులు పార్లమెంట్ అనేది మార్చగలదు. భారత రాజ్యాంగ నిర్మాతలు కెనడా మోడల్ను తీసుకోవడానికి ముఖ్యమైన కారణం స్ట్రాంగ్ సెంటర్. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండే విధంగా ఉంటుంది. రాష్ట్రాలు ఉన్నా కూడా కేంద్రం బలంగా ఉండే వ్యవస్థ. మన రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన ఫెడరల్ లక్షణాలు తెలుసుకుందాం. ఒకటి, డ్యూయల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలిస్తాయి. రిటన్ కాన్స్టిట్యూషన్. ఇక భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పొడవైన వ్రాతపూర్వక రాజ్యాంగంలో ఒకటి. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ పవర్స్. అధికారాలు 3 జాబితాలో ఉంటాయి. అంటే యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో సెంట్రల్ యొక్క అధికారాల గురించి తెలియజేస్తుంది. స్టేట్ కు ఉన్న అధికారాల గురించి తెలియజేస్తుంది కాన్కరెంట్ లిస్ట్. స్టేట్ కి మరియు సెంటర్ కి మధ్యన ఉన్న అధికారాల గురించి ఈ యొక్క కాన్కరెంట్ లిస్ట్ లో తెలియజేస్తుంది. అదేవిధంగా రెసిడరీ లిస్ట్. రెసిడరీ లిస్ట్ అంటే ఈ యొక్క యూనియన్ లిస్ట్ లో, కాన్కరెంట్ లిస్ట్ లో ఏ లిస్ట్ లో లేనిది ఈ యొక్క రెసిడరీ లిస్ట్ లో ఉంటది. ఆ రెసిడరీ పవర్స్ వచ్చేసి సెంటర్ కి ఇవ్వడం జరిగినది. బట్ ఇండియా ఈజ్ స్పెషల్. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. భారత రాజ్యాంగంలో యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు బలమైన కేంద్ర ప్రభుత్వం, ఒకే పౌరసత్వం, అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి ఎక్కువ అధికారం ఇవ్వటం జరిగినది. రాష్ట్రాల సరిహద్దులను పార్లమెంట్ మార్చగలదు. అందుకే నిపుణులు భారత రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని పేర్కొనటం జరిగింది. సో భారతదేశం పూర్తిగా ఫెడరల్ కాదు, పూర్తిగా యూనిటరీ కూడా కాదు. ఇది రెండిటికి సమతుల్యత మిశ్రమమే భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ. రవితేజ సైనింగ్ ఆఫ్.